చూడండి ఇవి కొబ్బరి ముక్కలు. ఈ కొబ్బరి ముక్కలు మనం గుడికి వెళ్తాం కదా, గుడికి వెళ్ళాక ఈ ముక్కలు చెక్కలు ఉంటాయి, ఏం చేయాలి ఏం అర్థం కాదు. అలానే ఇవి ఏం చేద్దామని చేసి అలా పెట్టేద్దాం, అలా పాడైపోతుంది. అలా కాకుండా ఈ కొబ్బరి ముక్కల్ని చక్కగా ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. చక్కగా చూడండి నేను అలా కట్ చేశాను, అలా కట్ చేశాను. ఒక కొబ్బరి ముక్కలు తీసుకున్నాను. ఈ కొబ్బరి ముక్కలు కప్పు తీసి ఇందులో వేసాను. ఇంకొకప్పుడు బియ్యం, 2 కప్పులు కొబ్బరి ముక్కలకు 2 కప్పులు బియ్యాన్ని వేసుకుంటాను. ఇలా వేసుకుని బియ్యం వేసుకొని చూడండి దీన్ని బాగా నానబెట్టాలి. చక్కగా వాష్ చేసుకొని ఇలా నానబెట్ట 2 అవర్స్ నానబెట్టాక 2 అవర్స్ చూడండి ఎంత చక్కగా వాష్ చేసుకున్నామో నీట్గా. ఇలా వాష్ చేశాక దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని కాస్త వాటర్ వేసుకొని ఇదేమంటే పిల్లలకి చక్కగా ఈవినింగ్ టైంలో ఆకలేస్తుందని ఏడుస్తున్నప్పుడు దీన్ని మిక్సీ చేసి 2 అవర్స్ నానబెట్టాక మిక్సీ చేసి అట్లుగా పోసుకున్న బిందు కుడుము పెట్టుకున్న చాలా బాగుంటుంది. చాలా టేస్టీ కూడా ఉంటుంది. 2 అవర్స్ అయ్యాక దీన్ని ఎలా ఉంటుంది అనేది చూద్దాం. చూడండి 2 అవర్స్ తర్వాత చూడండి 2 అవర్స్ తర్వాత అని చక్కగా నానాయి. దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్ అంత చక్కగా మిక్సీ పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఇలా బౌల్లో వేసేసుకుని చూడండి అంత బాగా వచ్చింది, దోశ పిండిలా వచ్చింది. ఇది పిల్లలకు కూడా అట్టలు వేసి పెట్టిన ఇంకేం చేసి పెడతామనుకున్నా హెల్దీగా ఉంటుంది అన్నమాట. మీకు ఎంత కావాలంత యూజ్ చేసి ఇది 2 డేస్ 3 డేస్ వరకు యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇది మనకి ఎంత కావాలంటే అంత తీసుకొని దీంట్లో సాల్ట్ వేయకుండా ఉంచామంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. 2-3 డేస్ వరకు ఇలా మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము. నీళ్ళు దగ్గర పెట్టుకున్నాక మనకు కావాల్సింది ఇలా చేసుకొని కొంచెం కావాలంత సాల్ట్ వేసుకున్నాక పెనం వేడెక్కింది. చూడండి నేను ఆయిల్ ఇలా కుక్ చేసుకున్నాను. ఇలా ఆయిల్ వేసి కుక్ చేసుకున్నాక ఇలా అట్లే వేసేస్తుంది. ఎంత బాగా వస్తుంది చూడండి. ఇలా అట్టేసుకున్నాం కదా, ఎంత చక్కగా ఒక సైడ్ అలా ఉంది. మళ్ళీ దీన్ని తిరగ పెట్టి చూడండి.